హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. మీరు కూడా బావుండాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ టైమ్ గనక మీరు మా ఛానల్‌ని చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్‌తో నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది. ఇంకా నా ఛానల్‌లో వ్లాగ్స్ ఇంకా సేవింగ్ ఐడియాస్ అయితే ఉంటాయి. ప్లీజ్ మీకు నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే ఒక మంచి మనీ సేవింగ్ ఐడియాతో అయితే మీ ముందుకొచ్చాను. తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చుతుందనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే ముఖ్యంగా ఇంట్లో హౌస్ వైఫ్‌గా ఉండే ఆడవాళ్ళ కోసమైతే చేస్తున్నానండి. అంటే ఇంట్లో వాళ్ళకి చాలామంది దగ్గర ఒక్క రూపాయి కూడా ఉండకుండా ఉండేవారు కూడా చాలా ఉంటారు. మనం ఎలా సేవ్ చేసుకోవాలనేదైతే ఈరోజు నేను మీకు చెప్తాను. ఇంట్లో అవసరాలకైతే ఎంతో కొంత మనీ ఇస్తుంటారు. అంటే ఇందులోనే మీరు ఖర్చు పెట్టుకోండి అని ఇస్తూ ఉంటారు. అలా ఇస్తున్నప్పుడు మనం అందులో నుండే ఏదో విధంగా పొదుపు చేసుకొనైతే సేవ్ చేసేసుకోవాలి. అంటే మనకు గ్రాసరీస్ కోసము ఎంత అమౌంట్ ఇస్తున్నారో అందులో కనీసము ఒక 500 అయినా ఆర్ 1000 అయినా సేవ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. మీకు 4000 అట్లా ఇస్తే మీరు కనీసం 3000 ఖర్చు పెట్టేసుకొని 1000 అయినా సేవ్ చేసేసుకోవాలి. అలా సేవ్ చేసుకున్న 1000 అయితే తీసుకెళ్ళి ఒక బాక్స్‌లో వేసేసుకోండి. అలా ప్రతిసారి చేస్తూ ఉండండి. మీకు ఫస్ట్ వేస్తున్నప్పుడు అంత ఇంట్రెస్ట్ రాకపోవచ్చు. కానీ మనము సేవ్ చేసుకున్న ప్రతి ఒక్క రూపాయి అందులో వేయండి. ఏదో ఒక రోజు ఆ బాక్స్ అనేది నిండిపోతుంది. అప్పుడు మీకు ఒక పెద్ద అమౌంట్ లాగా కనిపిస్తుంది. అప్పుడు మీకు తప్పకుండా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. మనం కూడా సేవ్ చేసేసుకోవచ్చు. మీకు మీ హస్బెండ్ 4000 అట్లా ఇస్తే, నాకు 3000 ఇచ్చాడు అని అనుకోని ఖర్చు పెట్టుకోవాలి. అట్లయితే మనం 1000 సేవ్ చేసుకోగలుగుతాము. లేకపోతే మనం 4000 ఖర్చు చేశాము. మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిందేంటంటే, నాకు 3000 ఉన్నాయి. ఇందులో నుండే నేను ఈ మంత్ మొత్తం గ్రాసరీస్‌ని కొనుక్కోవాలి అని మైండ్‌లో ఫిక్స్ చేసేసుకోండి. అలా చేసుకోవడం వల్ల మీరు 1000 సేవ్ చేసుకోగలుగుతారు. ఇంకా వెజిటబుల్స్‌కు డబ్బులు ఇచ్చినా కూడా అందులో నుండి కూడా సేవ్ చేసేసుకోండి. ప్రతి వీక్ ఒకసారి వెళ్లి వెజిటబుల్స్‌ని కొనుక్కోండి. అంతేగాని 2 డేస్‌కొకసారి, 3 డేస్‌కొకసారి అట్లా మార్కెట్‌కెళ్ళేసి కొనుక్కోవడం వల్ల ఇంకా ఎక్కువగా ఖర్చయిపోతాయి డబ్బులు. అదే 1 వీక్‌కొకసారి ఎళ్లి తెచ్చుకుంటే మనకు 1 వీక్ వరకు సరిపెట్టుకోవాలి. అలా అయితే మనము డబ్బును సేవ్ చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా గ్రాసరీస్ తెచ్చుకునేటప్పుడు ఇంట్లో కంప్లీట్‌గా అయిపోయినాకనే తెచ్చుకోవాలి. లేకపోతే కొంచెం కొంచెం ఉన్నవి పాడైపోయి పురుగులు పట్టేస్తాయి. అవి పాడైపోతాయి వేస్ట్‌గా. అలా మనము వేస్ట్ చేయకూడదు. సో, మనము కంప్లీట్‌గా అయ్యేంత వరకు కొంచెం ఉన్నా సరే వాటితోని కొద్ది కొద్దిగా ఏమైనా చేసేసుకొని కంప్లీట్ చేయాలి. కంప్లీట్‌గా అయిపోయిన తర్వాతనే మనము గ్రాసరీస్ తెచ్చుకుంటే కొంతవరకు సేవ్ చేసేసుకోవచ్చు. ఇంకా మనం వెజిటబుల్స్‌కెళ్ళినప్పుడు ఈ విధంగా సేవ్ చేసుకున్న అమౌంట్‌నైతే ఒక బాక్స్‌లో వేసేసుకొని పెట్టేసుకోండి. మనము షాప్‌కెళ్ళినప్పుడు కాయిన్స్ వస్తూ ఉంటాయి కదా! అవి అక్కడే వెంటనే ఖర్చు పెట్టకుండా మనము కలెక్ట్ చేసేసుకొని ఒక బాక్స్‌లో వేసేసుకోండి. అవి ఏదో ఒక రోజు పెద్ద అమౌంట్‌గా అవుతాయి. అప్పుడు మీకు దేనికైనా యూజ్ అవుతాయి. మనము ఎప్పుడైనా డబ్బును ఖర్చు చేసేటప్పుడు కొంచెం ఆలోచించి ఖర్చు చేయండి. ఇది పిసినారితనం అయినా సరే, మనము రేపు ఫ్యూచర్‌లో కష్టపడకుండా ఉండాలంటే ఈ మాత్రం సేవింగ్స్ అనేవి కంపల్సరీ. మన పిల్లల భవిష్యత్తు కోసమైనా మనం సేవ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఆడవాళ్ళు కిచెన్‌లో నుండి కూడా కొంతవరకు మనీని సేవ్ చేసేసుకోగలుగుతాము. అది ఎలానో చూసేద్దాము. దీనికోసము మనం ఒక 5 టిప్స్ ఫాలో అయితే మనము కిచెన్‌లో నుండి కూడా డబ్బుల్ని సేవ్ చేసేసుకొని మనము పొదుపు చేసేసుకోవచ్చు. ఏ విధంగానో మీకు చెప్తాను. మనకు ఇంట్లో అవసరమైన ఏదైనా అవసరం ఉంటే అది ఇంట్లోనే చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ టిప్ ఏంటంటే మనకు చిన్న పిల్లలు ఉంటే మాత్రము ఇంట్లోనే నెయ్యిని ప్రిపేర్ చేసేసుకోండి. దీనివల్ల అయితే మనం చాలా వరకు సేవ్ చేసేసుకోవచ్చు. ఇంట్లోకి అవసరమైన మసాలాలు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా బయట నుండి కొనుక్కోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోండి. దీనివల్ల కూడా చాలా వరకు మనము మనీని సేవ్ చేసేసుకోవచ్చు. ఇంకా సెకండ్ టిప్ వచ్చేసి మనము ఇంట్లో గ్రాసరీస్ ఉంటాయి కదా! కొంచెం కొంచెం ఉన్న వాటిని ఒకరోజు కలిపి మొత్తం చేసేసుకోండి.
కొంచెం ఉన్నాయని అందులోనే పెట్టేస్తే అవి పురుగొచ్చేసి పాడైపోతాయి. అప్పుడు మనం వేస్ట్‌గా వాటిని డస్ట్‌బిన్‌లో పడేయాల్సొస్తది. అదే ఈ విధంగా చేసుకుంటే మనము కొంచెం వరకు సేవ్ చేసేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి మనము ఈవినింగ్ అవ్వగానే బయట ఫుడ్ తినకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకున్నామనుకో, పిల్లలకు హెల్తీగా ఫుడ్ ఇవ్వచ్చు. ఇంకా మనీని కూడా సేవ్ చేసేసుకోవచ్చు. ఇంకా బయట ఫుడ్ కూడా చాలా వరకు అవాయిడ్ చేసిన వాళ్ళము అయితాము. బయట ఫుడ్డు ఎంత తక్కువగా తింటే పిల్లలకి అంత మంచిది. ఎందుకంటే వాళ్ళు ఏం ఆయిల్స్ యూజ్ చేస్తారో తెలియదు. సో, మనం ఇంట్లోనే ఫ్రెష్‌గా ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలకు కూడా చాలా మంచిది. ఇంకా ఫోర్త్ వన్ ఆడవాళ్ళకి అవసరమైన క్రీమ్స్ ఇంకా ఏమైనా ఉంటే మనము అవేమీ వాడకుండా ఇలా ఈ విధంగా సున్నిపిండి చేసుకొని పెట్టేసుకోండి. ఎలాంటి క్రీములు అవసరం లేకుండా ఈ సున్నిపిండి చేసుకోవడం వల్ల ఫేస్ పైన పింపుల్స్, మార్క్స్ అన్నీ పోతాయి. చాలా నీట్‌గా ఉంటుందండి. నేను ట్రై చేశాను. అందుకే మీకు చెప్తున్నాను. ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి ఐరన్ చేసేసుకోవడము. చాలా వరకైతే ఇంట్లోనే బట్టల్ని ఐరన్ చేసేసుకొని పెట్టేసుకోండి. మనము బయట ఇస్తే ఒకటి సారీ అయితే రూ. 30, డ్రెస్ అయితే 15 అట్లా ఉంటుంది. అదే ఇంట్లో చేసేసుకున్నామనుకో, మనము చాలా వరకైతే సేవ్ చేసిన వాళ్ళము అయితాము. ఇలా ఇంట్లోకి కావాల్సినవన్నీ మనమే ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకుంటే చాలా వరకు ఖర్చుల్ని తగ్గించుకోవచ్చు. ఈ అమౌంట్‌ని మనం తీసుకొనైతే పక్కన పెట్టేసుకోవచ్చు. ఇలా అయితే చాలా వరకు మనం సేవ్ చేసిన వాళ్ళమైతే అయితాము. ఇది ఎవరికీ కనిపించకపోవచ్చు. కానీ మనం చేసేదైతే ఏదో ఒక రోజు కనిపిస్తుంది. ఇలా ఒక బాక్స్‌లో వేసేసుకొని, పెట్టుకొని ఏదో ఒక రోజు బిగ్ అమౌంట్ అయిన తర్వాత మీరు దీనిని తీసుకెళ్ళి బ్యాంక్‌లో అయినా ఫిక్స్ చేసేసుకోండి. లేకపోతే గోల్డ్ అయినా కొనుక్కోండి. లేకపోతే ఇంకా పోస్ట్ ఆఫీస్‌లో అయినా కొంచెం కొంచెం అమౌంట్‌ను వేసేసుకోండి. అది కూడా మీకు యూజ్ అవుతుంది. ఇంట్లో చిన్న పిల్ల వాళ్ళు ఉంటేనైతే చాలా కష్టమవుతుందండి. ఇలా మనం సేవ్ చేసుకొని పెట్టేసుకుంటే అది ఏదో ఒక రోజు అవసరమొస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు సిక్ అవుతారో తెలియదు. అప్పుడు మన దగ్గర డబ్బులు లేకపోతే చాలా కష్టమవుతుంది. వాళ్ళ కోసమైనా మనము ఇలా సేవ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. ఇంకా ఇలా సేవ్ చేసేసుకొని చిన్న చిన్నగా ఇలా గోల్డ్‌ని కొనుక్కొని పెట్టేసుకోండి. రేపు మీ పిల్లల భవిష్యత్తు కోసము చాలా వరకైతే యూజ్ అవుతుంది. చాలామంది ఆడవాళ్ళకి డబ్బులు ఇవ్వని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరే ఏదో విధంగా చెప్పండి. అంటే మేము కూడా ఖర్చు చేయము. చాలా పొదుపుగా వాడుకొని మనీని సేవ్ చేసి పెట్టేస్తామని చెప్పండి. వాళ్ళకి కూడా నమ్మకం కలిగిన తర్వాత అప్పుడే మీకు ఇవ్వడము స్టార్ట్ చేస్తారు. అలా ఇచ్చిన తర్వాత ఈ విధంగా సేవ్ చేసి వాళ్ళకు చూపిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేయండి. మీరు వాళ్ళు ఇవ్వట్లేదని మీరు సైలెంట్‌గా ఉంటే వాళ్ళు కూడా వాళ్ళే మేనేజ్ చేసేసుకుంటారు. మగవాళ్ళు ఎంత సంపాదించినా సరే ఇంట్లో ఆడవాళ్ళు ఇష్టమున్నట్టు ఖర్చు చేస్తే ఆ డబ్బు వృధాగానే పోతుంది కానీ సేవ్ మాత్రం చేయలేరు. సో, కంపల్సరీ మీరు మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించి మీకు మనీ ఇచ్చేలాగా ఆహ్, చేసుకోండి. ఇంకా ఈ వీడియో నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ఛానల్‌లో గోల్డ్ సేవింగ్ ఐడియా కూడా పెట్టానండి. అది మీకు చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుందనైతే అనుకుంటున్నాను. ఒకసారయితే నా ఛానల్‌లోకెళ్ళి చెక్ చేయండి. ఆ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి మనీ సేవింగ్ ఐడియాస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకొస్తాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.